చితికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. కూడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. అందరు కొడుక జాగ్రత్తగా కొంత సమయము దేవుని మాటలను విందాం. దేవుని మాటలను మనం వినుచున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించాలని, అనేక మంది బ్రతుకులలో వెలుగును నింపాలని, అనేక మందికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల కలిగించాలని, నిజముగా ఎంతోమంది ఏదేదో బాధలలో ఉంటాం. ఆ బాధలలో నుంచి బయటికి రాలేక, ఆ బాధలను పోగొట్టుకొని ప్రశాంతంగా జీవిద్దాం అనుకుంటున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మనుషుల జీవితాల్లో వస్తున్న బాధలను తప్పించుకోలేక, వాటిని భరించలేక సతమతమవుతూ బ్రతుకుతున్నటువంటి మనుషులకి ఒక ఆదరణ కలిగించేటువంటి సందేశాన్ని మనం జాగ్రత్తగా వింటాం. దేవుడు ప్రతి మనుషుని వాని యొక్క జీవితంలో మేలులు జరిగించాలని ఆశ కలుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు మేలులు కలిగించాలని ఆశ కలిగినప్పుడు మనుషులు ఆ మేలులు పొందుకోవటానికి అర్హత కలిగిన వారిగా మారాలి. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చి, అయ్యా ఇదిగో నా దాసుడు బలహీనుడై ఉన్నాడు, నా దాసుడికి ఇబ్బందికరంగా ఉన్నది ప్రభు, అనారోగ్యంతో ఉన్నాడు, నీవు మాట మాత్రం చదివిస్తే అతడు బాగుపడతాడు అన్నప్పుడు తన శిష్యులు ఆయనతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో మీ ద్వారా ఈ యొక్క కార్యమును పొందుటకు ఇతడు యోగ్యుడు. అంటే దేవుడిచ్చేటువంటి మేలులు పొందుకోవటానికి యోగ్యత ఉండాలి. అందరికీ యోగ్యత ఉండదు. దేవుడు ఎవరికి కీడు చేయాలనుకునేవాడు కాదు, అందరికీ మేలు చేయాలనుకునేవాడు. ఆయనకు పక్షపాతం అనేది లేదు. అందుకనే ఆయన అందరినీ మేలులతో తృప్తిపరచాలని, అందరి జీవితాలను మంచి మార్గంలో నడిపించాలని, ప్రతి ఒక్కరూ దేవుని గురించినటువంటి జ్ఞానమును పొందుకున్న తర్వాత వారి బ్రతుకులలో వెలుగును నింపాలని ఆలోచన కలిగి ప్రతి మనిషిని బలపరిచి స్థిరపరుస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే లోకంలో ఉన్నటువంటి మనము దేవుడిచ్చేటువంటి మేలును పొందుకునేంత వరకు ఓపిక లేక మధ్యలోనే దేవుని విసర్జించే వాళ్ళగా మారిపోతూ ఉంటాం. దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడలేము, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడలేము. మన మీద ఆధారపడుతూ ఏదో దేవుడి మీద కూడా ఆధారపడినట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు దేవుడే మన జీవితాలలో మేలులు చేస్తాడని మనం గ్రహించాలి. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును కొంత సమయం మనము జాగ్రత్తగా విందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినవే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి నడవమని చెప్పాను. ఓకే, దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఈ సందర్భాన్ని ఆలోచిద్దాం.
యేసుక్రీస్తు వారు భూలోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరములు శరీరధారిగా ఉన్న తర్వాత అతడు చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత అతడు పరలోక రాజ్యంలోనికి ఆరోహణమైపోయాడు. చూడండి, అతడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోయినాడు. అతడు పరలోకానికి వెళ్ళిన తర్వాత తన శిష్యులను ఏర్పరిచిన శిష్యులను సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. మీరు ప్రకటించిన సువార్త ప్రకారము అనేకులు బాగుపడాలి, అనేకులకు మేలులు చెయ్యండి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురండి, బలహీనులైన వారిని బలపరచండి, నశించిపోతున్న వారిని ఏం చేయాలంట? రక్షించండి, నాశనానికి చేరువైన ప్రతి మనుషుని నాశన కోపంలో నుంచి విడిపించండి, పాతాళానికి దగ్గరైన వారిని పరలోకానికి వారసులుగా మార్చమని శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. ఆయన పంపించిన తర్వాత వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకునే తర్వాత జరిగిన సందర్భం, వాళ్ళు మేడగదిలో ఉండి ప్రార్థన చేసిన తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చింది. వచ్చిన తర్వాత వారు ఆయా ప్రదేశాల్లో ప్రసంగిస్తూ ఆయా ప్రదేశాల్లో సువార్త జరిగిస్తూ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని బట్టి చూసినప్పుడు ఆయన పగలు 3 గంటల సమయ సందర్భంలో ఎవరంట? పేతురు, యోహానులు దేవాలయం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారంట. దేవాలయానికి అంటే దేవాలయానికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కి వెళుతున్నప్పుడు ఆ మెట్ల దగ్గర ఎవరున్నారంటమ్మా? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? మెట్ల దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కుంటివాడు ఆ మెట్టుల మీద కూర్చొని వస్తున్న వాళ్ళను పోతున్న వాళ్ళని ఏం చేస్తున్నాడమ్మా? భిక్షం అడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఈ కుంటివాడు భిక్షం అడుక్కోవటం కరెక్ట్ కాదా? కరెక్టే. ఎందుకంటే వారు ఏ పని చేయలేరు కనుక వారు భిక్షం అడుక్కుంటున్నారు. కాబట్టి వాడు భిక్షం అడుక్కుంటున్నప్పుడు వస్తున్న ప్రతి వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఇచ్చిపోతున్నారు. ఎవరికి తోచినంత వాళ్ళ దగ్గర ఉన్నంత వాళ్ళు ఇచ్చి పోతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే సమయంలో ఎవరు వచ్చారు? పేతురు, యోహాను అక్కడికి వచ్చినట్టునే ఈ భిక్షగాడు ఏం చేస్తున్నాడంటే కుంటివాడు, అయ్యా భిక్షము ఏదైనా ఎయ్యము అని వాళ్ళని అడుక్కుంటున్నాడు. ఇప్పుడు అడుక్కుంటున్నప్పుడు వాళ్ళు ఎయ్యాలా వేయకూడదా? వేయాలి. అప్పుడు పేతురు అతనితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు. బాగా వినండి, ఏమంటున్నాడమ్మా? వెండి బంగారములు మా యొద్ద లేవు. అంటే ఇప్పుడు పేతురు, యోహాను గారుల దగ్గర ఏమి లేవు? వెండి లేదు, బంగారం లేదు. ఇప్పుడు వెండి బంగారం లేకపోతే ఎవరైనా వాళ్ళని నమ్ముతారా? ఈరోజు మనుషులకి ఏమి కావాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపద కావాలి. ఇదే మెయిన్. ఆశీర్వాదాలు కావాలి. నేను వద్దని చెప్పటం లేదు. అయితే యేసు ప్రభువును నమ్మిన తర్వాత యేసు ప్రభు ఏర్పరచుకున్నటువంటి ఈ శిష్యులు వాళ్ళు ఆ కుంటివాడితో చెప్తున్నాడు. అక్కడికి వచ్చినప్పుడు అందరిని అడుక్కుంటున్నటువంటి కుంటివాడు వీళ్ళను అడుక్కుంటున్నప్పుడు వీళ్ళల్లో ఒక ఆయన పేతురు ఏమంటున్నాడంటే, నువ్వు ఏదైతే మా దగ్గర నుంచి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నువ్వు అనుకున్నవి మా దగ్గర లేవు అంటున్నాడు. ఈరోజు మనుషులకి ఏమి కావాలి చెప్పండి అమ్మా? ఏం కావాలి ఈరోజు మనుషులకి? సంపదలు కావాలి, ఆస్తి కావాలి, బంగారం కావాలి, వజ్ర వైడూర్యాలు కావాలి, అంతస్తులు కావాలి. ఇప్పుడు ఇవి కావాలి అని చూస్తున్నారు, కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది ఏమన్నా ఉందా లేదా? ఏముంది చెప్పాలి. ఇప్పుడు వీటికంటే ప్రాముఖ్యమైనది ఏమన్నా ఉందమ్మా? అమ్మా, బంగారం కంటే, వెండి కంటే, వజ్ర వైడూర్యాల కంటే ప్రాముఖ్యమైనది ఏమన్నా ఉందా? ఏముంది? ప్రాణం. ప్రాణం అనేది
అందరికీ ఉన్నది అందరికి పోద్ది, అది పెద్ద విషయం కాదు, దాని గురించి పెద్ద పడుచుకునే వాళ్ళు. ఇంకా ఏమైనా ప్రాముఖ్యమైనది ఉందా? పరలోకం. ఈ పరలోకము ఈ కుంటోడికి తెలుసా? మరి ఆడికి మనం చెప్తే ఏంటడా? మరి ఇంకేం ఉంది ప్రాముఖ్యమైనది? ఆయన నడవటం. ఆయన నడుస్తాడని అసలు ఊహిస్తాడా? మరి ఆయనకి ఇంకా దానికంటే ప్రాముఖ్యమైనది ఏముంది? ఈరోజు నేను చెప్తున్నానండి, బాగా ఆలోచించండి. డబ్బు కంటే, ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే, సంపద కంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉన్నది. ఏమిటి? నువ్వు నమ్ముకున్నావు కాబట్టి ప్రాముఖ్యమైనది అంటున్నావు. నేను నమ్మలేదు కాబట్టి నాకు ప్రాముఖ్యమైనది కాదు. ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటిది అది? బాగా ఆలోచించాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ అన్నాడు. వెండి బంగారం లేనప్పుడు ఎవరైనా వస్తారు మనతోటి? ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పంటలు పండుతాయి, నీ పొలాలు పండుతాయి, నీకు ఐశ్వర్యం వస్తుంది, నీకు సంపద వస్తుందంటే చాలా మంది వస్తారు, చూస్తారు, ఇది రాకపోతే మళ్ళీ వెళ్ళిపోతారు. అంతేనా? ఒక రాయి వస్తారు, జరిగింది అనుకోండి కరెక్ట్ అంటారు, జరగకపోతే వెళ్ళిపోతారు. కానీ ఈ వస్తాయో రావో తర్వాత సంగతి, ఖచ్చితంగా వస్తాయి, వాటి గురించి నేను చెప్పట్లా. అసలు వీటికంటే ఎండి బంగారములు మా యొద్ద లేవు కానీ అన్నాడు. మరి వాళ్ళ దగ్గర ఏమున్నాయి? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం దొరుకుద్ది? ఆమేన్. నీకు నెమ్మది, సమాధానం, సంతోషం దొరుకుతుంది. ఇక్కడ వెండి కంటే, బంగారం కంటే, ఐశ్వర్యం కంటే, సంపద కంటే, ఆ పిల్లల కంటే, ధనవంతుల కంటే, ఉన్నదానికంటే, లేని దానికంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏందమ్మా? అది సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత. ఈరోజు ఎంత చదువుకున్న వాడైనా, ఎంత పెద్ద ఉద్యోగం చేసేవాడైనా సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత 10 నిమిషాలు ప్రశాంతత కావాలని ఏదేదో ఎదుగుతున్నాడు, కానీ ప్రశాంతత దొరకటంలా. నెమ్మది కావాలనుకుంటున్నాడు, నెమ్మది దొరకటంలా. సమాధానం కావాలనుకుంటున్నాడు, సమాధానం దొరకటంలా. పొద్దుగూకులు పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిలో పిల్లలను చూసుకుంటే ప్రశాంతంగా ఉంటుందంటే ప్రశాంతంగా లేదు, ఆనందంగా ఉంటుందంటే ఆనందం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటుందంటే సమాధానం లేదు. ఈ సందర్భంలో అనుకుంటాడు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టైనా ప్రశాంతంగా ఉండేటువంటి ఒక ప్రదేశానికి పోవాలనుకుంటాడు. ఎంత ఖర్చు పెట్టైనా ప్రశాంతంగా ఉండేది కావాలనుకుంటారు. ప్రశాంతత అనేది దేవుని దగ్గరికి వస్తే దొరుకుతుంది. ప్రశాంతత, మనశ్శాంతి. ఇప్పుడు చాలాసార్లు మనం గమనిస్తూ ఆలోచిస్తుంటాం. ఇంతకు ముందు అయితే వాటి గురించి, వీటి గురించి టెన్షన్ పడుతున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నేను పూర్తిగా నమ్ముకోవడం ప్రారంభించానో, మీరు ఎవరి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ప్రభువు నాకుంటే ప్రశాంతత ఉంటుంది. ఒకవేళ భార్య ఉంటే ప్రశాంతత ఉంటుంది అనుకుంటున్నామేమో, భార్య ఉంటే ప్రశాంతత ఉండదు. భర్త ఉంటే ప్రశాంతత ఉంటుంది అనుకుంటాం, భర్త ఉన్నా ప్రశాంతత లేదు. పిల్లలుంటే ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటామేమో, పిల్లలున్నా ప్రశాంతంగా లేదు. డబ్బులుంటే ప్రశాంతంగా ఉంటారు అనుకుంటాము, డబ్బున్నా ప్రశాంతంగా లేదు. ఆరోగ్యం ఉంటే ప్రశాంతంగా ఉంటాం అనుకుంటాము, ఆరోగ్యం ఉన్నా ప్రశాంతంగా లేదు. మరి ఏముంటే ప్రశాంతంగా ఉంటుంది? దేవుడు ఉంటే ప్రశాంతంగా. నీకు దేవుడు కావాలి, నువ్వు దేవుడిని పొందుకోవాలి. ఇప్పుడు ఈ కుంటివాడి దగ్గరకు రాగానే ఈడేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతాయేమో, వాళ్ళ దగ్గర ఏమీ లేవుంటాం. బాగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 వచనం జాగ్రత్తగా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, మేము సమస్తము అంటే అన్ని విడిచిపెట్టాడు. అన్ని విడిచిపెట్టడం అనేది కష్టంతో కూడిందా లేకపోతే ఈజీతో కూడిందమ్మా? అన్ని విడిచిపెట్టడం కుదురుద్దా? 90 విడిచిపెడతాం కానీ 10 విడిచిపెట్టలేవు. 99 విడిచిపెడతాం కానీ 1 విడిచిపెట్టలేవు. మొత్తం విడిచిపెట్టాలని ఉంటది, విడిచిపెట్టగలమా? అన్ని అనుకున్నా కూడా తెలియనిది ఏదో ఒక దాని మీద ఆశ ఉంటది మనకు. పేతురు ఏమన్నాడు? మేము సమస్తము విడిచిపెట్టి. సమస్తం ఏమి విడిచిపెట్టారు వాళ్ళు? చూడండి, అక్కడ ఏమి విడిచిపెట్టారని ఉంటుంది.
ఆయన అడగగా అనగా ముందు వచ్చిన కొంచెం చూడండి. యేసు 19:27 చదివింది కదా. చదవండి అక్కడ. ఇదిగో పేతురు, ఇదిగో మేము సమస్తముని విడిచిపెట్టి నిన్ను వెంబడించటమి మాకేమి దొరికినది. ఇప్పుడు తర్వాత ఏంటి? 29 వచ్చిన చూడండి. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు. విడిచిపెట్టిన ప్రతివాడు. ఇప్పుడు పేతురు ఏం విడిచిపెట్టాడు? సమస్తం విడిచిపెట్టామంటే ఇవన్నీ విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు ఇక్కడ మీరు విడిచిపెట్టాలన్నప్పుడు కొన్ని ఆలోచించాలి. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనం విడిచిపెట్టలేం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, 90 విడిచిపెడతాను కానీ 10 విడిచిపెట్టలేం. ఆ రక్త సంబంధము, ఆ బాంధవ్యాలు, ఆ బలగము, ఆ ఇల్లు, ఆ ఆస్తు, ఈ పొలం విడిచిపెట్టలేం. ఎందుకు విడిచిపెట్టలేమంటే మనస్సులో నుంచి బయటికి పోలేదని అర్థం. విడిచిపెట్టడం అంటే భర్తను విడిచిపెట్టడం అంటే భర్త నుంచి దూరంగా పోవడం అని కాదు. మనస్సులో నుంచి బయటికి పోవాలంటే మన మనస్సులో ఎవరికి ఉంది స్థానము? దేవుడికి ఉండాలి. దేవుడి తర్వాతే ఏదైనా. ఇప్పుడు దేవుడి తర్వాతే ఏదైనా. దేవుడి కంటే ముందు దేని ఉంచుకున్నా కూడా నీకు ప్రశాంతత ఉండదు. దేవుని కంటే ఎక్కువ దేని నీ మనసులో ఉంచుకొని నీకు ప్రశాంతత ఉండదు. అందుకని ఇప్పుడు ఏమన్నాడు? అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టాము. సమస్తం అంటే ఏంది? తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను అక్క చెల్లెలైనను భార్యనైనను భూములనైనను ఇళ్ళనైనను ఇవన్నీ విడిచిపెట్టాం. విడిచిపెట్టమంటే వాటితో మాకు సంబంధం లేదు, మేము వదిలేసామని కాదు. వాటిని ఎక్కువగా ప్రేమించడం లేదు. ఎవరికంటే ఎక్కువగా? దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించడం లేదు. అందువల్ల ఏమన్నారు తెలుసా? అయ్యా నువ్వు ఉంటే చాలు, ఇవేమున్నా లేకపోయినా నాకు ఒకటే అనుకున్నారు. నువ్వు ఉంటే చాలు నాకు. ఎందుకంటే నువ్వు ఉంటే నాకు భార్యని ఇచ్చా, నువ్వు ఉండటం వల్లే నాకు ఉండటానికి ఇల్లు ఇచ్చావు, నువ్వు ఉండటం వల్లే నాకు కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, నువ్వు ఉండటం వల్లే నేను చేయటానికి పని ఉన్నది, నువ్వు ఉండటం వల్లే నా పొలం పండింది, నువ్వు ఉండటం వల్లే నా ఆస్తి బాగుంది, నువ్వు ఉండటం వల్లే నా తల్లిదండ్రులు బతికున్నారు, నువ్వు ఉండటం వల్లే నాకు పిల్లలు కలిగారు. అదే నువ్వు లేకపోతే ఇవన్నీ ఉన్నా ఏది కూడా సమాధానం ఇచ్చేవి ఉండవు. ఈరోజు దేవుని నమ్మినటువంటి భర్త, దేవుని నమ్మనటువంటి భార్య ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో సమాధానం ఉండదు తెలుసా? ఎందుకంటే ఈ వ్యక్తి ఏమో అన్ని కంటే ఎక్కువగా దేవుడు అంటాము, ఈ మనిషి ఏమంటాడంటే నాకంటే కూడా ఎక్కువ అని అంటారు. ఈ మనిషి అయ్యా నేను నిన్నేమి వదిలిపెట్టాలని అమ్మ నేను నిన్నేమి పక్కగా నెట్టేయటం లేదు, మొదట దేవుడు తర్వాత నువ్వు అంటే దేవుడిని ముందు పెట్టావు, నిన్నెందుకు నిన్ను అంటే వాళ్ళకి తెలియదు కదా. అందుకని సమస్తమును విడిచిపెట్టలేదు గనుక వాళ్ళందరూ వాటిల్లోనే సతమతం అయిపోతున్నారు. మా బాగానండి వాక్యం జాగ్రత్తగా నడిపారు. సమస్తమును విడిచిపెట్టడం అంటే ఏదో చేయటం కాదు. సమస్తం విడిచిపెట్టడం అంటే నాకు ఇంక ఇంటితో పని లేదు, నేను అన్నం పెట్టను భర్తకి, నేను భార్యని పడుచుకోను, నేను పిల్లలను పడుచుకోను, ఇది కాదు. మొదట దేవుడిని పడుచుకోవాలి. ఉదయాన్నే ఎక్కువజామున లేచినట్టు నువ్వేం చేస్తావు చెప్పండి? ఇక్కడ ప్రార్థన చేస్తావు, అంతేనా? అంటే ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నావు? దేవునికి. సాయంకాలం పడుకునే ముందు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మధ్యలో ఎక్కువ సమయం దేని గురించి ఆలోచిస్తాం? దేవుని గురించి ప్రథమ స్థానం దేవుడితో ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు నువ్వు మొదటి స్థితి దేవుడికి ఇచ్చావు కనుక నీకు ఉన్నదంతా దేవుడు సంతోషంగా నీకు ఆడించుతాడు. కానీ దేవుడికి కాదని నువ్వు వెళ్ళిపోయితే నువ్వు పట్టుకున్నది కూడా నీకు నష్టమైపోద్ది. దేవునికి కాదని వెళ్ళిపోకూడదు. అప్పుడప్పుడు చాలా సార్లు నేను కూడా చాలా మంది చెప్తుంటాను, వీళ్ళు ప్రార్థనలో ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, పొద్దుగోకులు ఇంటి మీద బెంగమో లేకపోతే ఆ పొలాల మీద బెంగో ఏట మీద బెంగ పెట్టుకుంటారు. అది జరగాలి ఇది జరగాలంటారు, వాళ్ళకి ఏమీ జరగవు. తప్పని చెందుతూ ఉంటారు. అది అంటారు ఇది అంటారు, లేచినమంటే ఆ పొలం ఎట్టబోంది, ఇది ఇట్టబోంది, అది ఇట్టబోంది, ఇక్కడ చేయాలి అది చేయాలంటారు. ఆడికి పోతే ఏమీ ఉండదు అంటారు పెద్దలను. చూడండి, క్షణము తిరగలేదు దమ్మిడి ఆదాయం ఉండదు. అవసరం వచ్చినప్పుడు ₹10 నీ దగ్గర లేకపోతే అది వేస్ట్, ఉన్న ఒకటి లేకుండా ఒకటి.
నీ అవసరానికి దేవుడు తగిన సమయంలో ద్వారాలు తెరుస్తాడు చూడు, అప్పుడు నీకు సమాధానం ఉంటుంది. ఈ రోజు ఎంత ధైర్యంగా మనం నిలబడగలగడం ఏంటంటే దేవుడు మనకు అవసరమైంది ఆయన ఇస్తాడు. ఇప్పుడు బాగానండి, పేతురు ఏమంటున్నా, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టితిమి కదా, సమస్తమును విడిచిపెట్టితాం కదా. ఇప్పుడు ఉదాహరణకు నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్లో నుంచి నేను ఎక్కువ ఎవరితో కాంటాక్ట్ అవ్వాలనుకుంటాను? నాకు తెలిసిన వాళ్ళతో, నాకు ఇష్టమైన వాళ్ళతో కాంటాక్ట్ ఉంటాను. ఆ ఇష్టమైన వాళ్ళు ఎవరు? నీకు ఊరైతే వాళ్ళు. ఇప్పుడు దేవుడిని నమ్మిన వాళ్ళు, దేవుడిని నమ్మని ఇవన్నీ పక్కన పెట్టి, నీకు ఊరైతే ఎక్కువ నీకు కాల్ లిస్ట్ తీసినప్పుడు, కాల్ డేటా తీసినప్పుడు వాళ్ళ లిస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, తప్పులేదు, నేను మాట్లాడొద్దని చెప్పట్లా. ఈ ప్రేమ కొన్ని రోజులకి ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? ఇది ఏమవుద్ది కొన్ని రోజులకి? దేవుడి కంటే ఎక్కువ అది అవుద్ది. పులిసిన పిండి కొంచెమైనా పిండి అంతా పొలే చేస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఆదివారం ప్రార్థన కదమ్మా, ఆరాధనలో ఉండాలి, దేవుడి మందిరంలో ప్రార్థన చేసుకొని దేవుడిని స్తుతించాలి కదా. ఈ సందర్భంలో నాకు లేనిపోయిన తలకాయ నొప్పి వస్తాయి, ఈ సందర్భంలో లేనిపోయిన ఇబ్బందులు వస్తుంటాయి, ఈ సందర్భంలో నెలకు లేనిపోయిన సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, ఎందుకు ఈరోజు జరుగుతుందంటే నువ్వు నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నావా, దీన్ని ఎక్కువ ఇష్టపడుతున్నావా అని ఒక పరీక్ష. ఇప్పుడు ఏం చేస్తాం, ఈరోజు మనము ఆ రోజు పని పెట్టుకుంటాం కావాలని, తొందరగా అయిపించుకోవాలనుకుంటాం. మన వల్ల కాదు, మనకు వల్ల కాదు. ఏదో చేయాలనుకుంటాం, ఏది జరగదు. ఆ రోజు నువ్వు ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందంతో దేవుని దగ్గర లేనప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఆ రోజు అంతా దేనికి వాడు పరిపూర్ణంగా దేవునిలోనే గడపాలి. ఆ రోజు మొత్తం, ఆ రోజంతా దేవునిలో గడపడు. చాలా సార్లు నాకు నీ దూర కాలం నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు చాలా సార్లు అనిపించేది, ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత దొరకటం లేదు. దేవునిలో ఉంటూ వాక్యం చదువుకొని దేవుడు చెప్పినట్టు నడుచుకుంటేనే ప్రశాంతత దొరికేది. అందుకని ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన, ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు. ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు. చూడండి, కావాలంటే బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4:11 అనుకుంటాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:11 ఒకసారి చదువుతాం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారమును నిలవరమైన నివాసము కూడా లేక ఉన్నాము. అంటే ఉండటానికి కూడా ఏమి లేవు వాళ్ళకు, ఇల్లు లేదు. ఇప్పుడు వీళ్ళు ప్రశాంతంగా ఉన్నాడా లేదా? ఆయన ఎవరు? ఆయన పౌలు గారు. ఆయన ప్రశాంతంగా ఉన్నాడా లేకపోతే ప్రశాంతత లేకుండా ఉన్నాడా? నిలువరమైన నివాసము లేక ఉన్నాను. తర్వాత లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాను. అంటే అతని దగ్గర ఏమి లేవంట, ఏమీ లేవు ఆయన దగ్గర. మనం ఇప్పుడు చెప్పండి, మన దగ్గర ఉన్నాయా లేవా? ఇప్పుడు అయితే పౌలు గారికి లేదా నిలవరమైన నివాసం లేదు. అంటే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నువ్వు ఎక్కడుంటావో చెప్పు, నేను కూడా నీతో వస్తానన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడమ్మా? నక్కలకు బొరియలు కలవు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనసు కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? చాలా జాగ్రత్త చూడండి. ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు ఉంది అనుకుంటాం. ఆ ఇల్లు కాకపోతే ఏ ఇల్లు, ఏ ఇల్లు కాకపోతే ఏ ఇల్లు, మనం ఉంటానుకునేటువంటి ఇల్లు. ఇప్పుడు ఉదాహరణకు భర్త దగ్గర కష్టం వచ్చిందంటే ఏమంటే తల్లిగారి ఇల్లు గుర్తొస్తుంది, తల్లిగారి దగ్గర కష్టం వచ్చిందంటే ఏమంటే భర్త ఇల్లు గుర్తొస్తుంది. కానీ దేవుడు గుర్తొచ్చే స్థితిలో ఉన్నాం మనం. దేవుడు గుర్తెందుకు రాడంటే మనము ఆయనకు మొదటి స్థానం ఇచ్చే స్థితిలో లేము. మనము ఆయన మన జీవితంలో ప్రథమముగా మనం ఆయన్ను చూసుకోలేకపోతున్నాం. అందుకే అక్కడ ఏమన్నారు తెలుసా? నక్కలకు బొరియలు కలవు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు, నాకే స్థలం లేదు, నువ్వెక్కడ ఉంటావని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నాకు
ఆమేన్. నువ్వు ఎక్కడ ఉన్నా చాలు అక్కడే ప్రశాంతత ఉంటది. నువ్వు లేకపోతే ఎన్ని ఉన్నా కూడా నాకేమి. అప్పుడప్పుడు మీరు పాట పాడతారు కదమ్మా, ఏంది? నీవు లేని మిద్దెలైన మేడలైన నాకు వద్దయ్యా, నువ్వు ఉన్నటువంటి గుడారమే నాకు చాలే. నువ్వు ఉన్న గుడారమే చాలు, కానీ నువ్వు లేకపోతే ఎన్నున్నా ప్రశాంతత లేదు. కాబట్టి ఇక్కడ శిష్యుల దగ్గర వెండి లేదు, బంగారం లేదు, ఆస్తులు లేవు, ఐశ్వర్యం లేదు, సంపద లేదు, ఏమీ లేదు. అయితే ఈ కుంటివాడిని అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారములు లేవు. అంత బాగా చెప్తున్నాడు చూడండి, మా దగ్గర వెండి బంగారం లేవు. ఎందుకన్నాడంటే అదే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చదవండి. మత్తయి 10:9. ఇది కూడా ఒక మాట మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జోలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరుచుకోవద్దు. ఏమంటున్నాడు? మీ సంచులలో ఏది ఉండకూడదంట. ఎందుకంటే వెండినైనను బంగారమునైనను రాగైనను సిద్ధం చేసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళిద్దరు సంచులు తగిలించుకొని పోయారమ్మా. ఇప్పుడు ఆయన అడిగింది ఏంటిది? ఎండి బంగారం అడిగాడు. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? మా దగ్గర ఎండి బంగారాలు లేవు. ఇప్పుడు ఉన్నాయంటే, ఇప్పుడు ఉన్నాయని అన్నాడు అనుకున్నాడా? అక్కడ ఆయన చెప్పిన మాట ఏమవుద్ది? వీళ్ళు పాటించినట్టు అవుతారు. ఇక్కడ ఉన్నాయని అన్నాడు అనుకోండి, ఆ ఎండి బంగారం ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు లేవు కనుక ఏదో ఒకటి ఆయనకి ఇవ్వాలి. మీ సంచులలో కూర్చుకోవద్దు. ఈరోజు చాలా మంది దేవుని సేవ చేస్తున్నటువంటి చాలా మంది దగ్గర ఎక్కువ ఏం చెప్తుంటారంటే, నా అకౌంట్ లో ఇప్పటి వరకు చాలా డబ్బులు ఉన్నాయి, దేవుడు ఇచ్చారంట. ఉంచుకోవద్దని బైబిల్ చెప్తుంది. అకౌంట్ లో ఏం చేసుకోవటానికి? ఎందుకమ్మా? ఇప్పుడు నిన్నేమో వద్దంటుంటే నేను అకౌంట్ నిన్న నింపుకుంటుంటున్నా, అవసరమా? మరి ఎలాగంటే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే ద్వారా తెరిచి ఆ ఒక్కటి తెరిచేస్తాను. నేను లేనా? నేనుంటే నేనున్నప్పుడు నీకు ఇంతకంటే ఏం కావాలి? చాలా సార్లు చాలా దేవుని సేవకులు అన్నప్పుడు, దేవుడు నాకు కావాలని చూడు ఎన్ని ఇచ్చాడు అంటాడు. అవన్నీ ఇచ్చాడు ఆయన, దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడు? మీ సంచులలో మీ దగ్గర ఏది కూడా సిద్ధపరచుకోవద్దు. సిద్ధంగా దాచిపెట్టుకోకండి. ఏది మీకు అవసరం లేదు. మీకేం కావాలంటే నేను ఏది ఇవ్వాలనుకున్నా తీసుకోమన్నాడు. మీరు ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడంటే, ఇప్పుడు చూడండి ఆయన ఏమిస్తానండు. మత్తయి సువార్త లేకపోతే లూకాసు సువార్త 9వ అధ్యాయము 1-2 వచ్చిన జాగ్రత్త చదవండి. లూకాసు సువార్త 9వ అధ్యాయం 1-2. ఏమి ఇస్తానన్నాడో చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఎవరిని? 12 మందిని. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది ఏంటిది? వీళ్ళకేమిచ్చాడమ్మా? ఇప్పుడు చెప్పాలి, వీళ్ళకేమిచ్చాడు దేవుడు? దెయ్యముల మీద అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం? దెయ్యముల మీద అధికారం ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు? రోగులను స్వస్థపరిచే వరం ఇచ్చాడు. రోగులను స్వస్థపరిచే వరం ఇచ్చాడు. వెండి బంగారాలు వీళ్ళకి ఇలా ఈ 20ని చేత పట్టుకొని మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా చేయండి అన్నారు. ఈ దేవుడు ఇచ్చిన వరాలు. నా దగ్గర ఎంత ఉంది, దేవుడు నాకు ఎంత చేశాడు, నా అకౌంట్లో ఎన్ని బ్యాలెన్స్లు ఉన్నాయి, ఇది కాదు దేవుడు ఇచ్చేది. నేను ఎన్ని మెత్తలు కట్టాను, ఎన్ని ప్లాట్లు కొన్నాను, ఎంత చేశాడు దేవుడు నాకు, ఈ కాదు ఇచ్చింది. సువార్త ప్రకటించడానికి అవసరమైనప్పుడు ఈ వాడండి అన్నాడు. అంతే. అవసరమైనప్పుడు వాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు వాడితే వాటికి ఇల్లు ఉంటుందమ్మా. ఇప్పుడు యుద్ధానికి పోయేవాడు కత్తి తీసుకుపోతాడు. కత్తి తీసుకున్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కత్తి వాడతాడా? కత్తి టైంలో వాడాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు కంది కానీ పొలం చేసేటప్పుడు ఏ టైంలో ఏది వాడాలో అదే వాడాలి. కంది కోసే టైంలో కొడవలు వాడాలి. కలుపు తీసేటప్పుడు కంది కోయటానికి పోయి కొడవలతో కోసేది ఏమవుతాయి?
ఎప్పుడు కొయ్యాలి? పంట ముదిరినప్పుడు, పక్వానికి పైరు వచ్చినప్పుడు అప్పుడు కోత కొయ్యాలి. ఇప్పుడు వేసాము అంతా కూడా ఎంత ఎత్తునుంది, కళ్ళకు కూడా రాలేదు. ఇప్పుడు కత్తి తీసుకొని పోయి కోత కంటే ఏమవుతాయి? పంట కూడా రాదు, ఏమి రాదు. అంటే ఎప్పుడు ఉపయోగించాలి అప్పుడు ఉపయోగించాలి అవి అంతే. అందుకని చాలా జాగ్రత్తగా బైబిల్ ఏం చెప్తుందంటే, పేతురు యోహానుల దగ్గర వెండి బంగారం ఎందుకు లేదంటే వాళ్ళని దేవుడు సిద్ధపరచుకోవద్దని చెప్పాడు. వాళ్ళని దేవుడు మీకు అవసరం లేదన్నాడు. మరి వాళ్ళకి ఏమి కావాలంటే దెయ్యముల మీద అధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరచుడు కావలసిన శక్తిని ఇచ్చాడు. ఈ రెండింటిని తీసుకొని పోతూ ఏం చేయమన్నాడు? చదవండి ఆ 2 వాక్యాలను జాగ్రత్త చదవండి. దేవుని రాజ్యమును ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపిండు. దేనికోసము? వెండి బంగారాలు సంపాదించుకోవడానికి కాదు, ఈ పని మీరు చెయ్యాలని పంపించాడు. ఇప్పుడు పేతురు యోహానులు ఇలా వెళ్తున్నారమ్మా. ఇప్పుడు ఇలా వెళ్తున్నాడు. వెళ్ళగానే నచ్చాడు కుంటివాడు వచ్చి, అయ్యా ధర్మం చేయమన్నాడు. ధర్మం చేయమన్నప్పుడు ఇప్పుడు ఏమి చేయాలమ్మా? మీకు ఆకలి అయితే అన్నం పెట్టాలా వద్దా? పెట్టాలి. ఇప్పుడు అన్నం పెడితే ఆకలి తీరుద్దా? తీరుద్దమ్మా? తీరుద్ది. మరి సాయంత్రం ఆకలి కాదా? మరి ఏం చేయాలి? ఇప్పుడు అన్నం పెట్టినోడు గొప్పోడా? అన్నం పెట్టినోడు గొప్పోడా? సాయంత్రం ఆకలి కాకుండా చేసినోడు గొప్పోడా? సాయంత్రం ఆకలి కాకుండా చేయాలంటే ఏం చేయాలి? సాయంత్రం ఆకలి కాకుండా అంటే ఏం చేయాలమ్మా? మనం చంపేది ఆకలి కాకుండా ఏం చేయాలి? మరి జీవితం ఇచ్చినోడు జీవనము కూడా చూపించగలరు. అది ఈరోజు మనుషులకు తెలియక ప్రయాసపడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమంటే అబ్బా పనే లేదంట. జీవితం ఇచ్చినోడు జీవనం ఇవ్వడా? నువ్వు జీవితం ఇచ్చినా నువ్వు జీవనం మీద ఆధారపడి తెలిపోయావు. దొరకాలన్నావు. నువ్వు ఎంత చేసినా నీకు తృప్తి ఉండట్లా. రోజుకు 1,00,000 రూపాయలు సంపాదించిన మనిషికి తృప్తి ఉండదా? ఏమంటాడు? వారంతో అసలు పనే లేదంటాడు. యాడ్ నుంచి వస్తుంది పని? దేవుడు దయ ఉంటే నీకు ఏ టైంలో ఏది అది ఇస్తాడు అంతే. ఇప్పుడు వీడు అంటున్నాడు, అయ్యా నాకు వెండి బంగారం ఏమంటే ఏమంటారంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు. ఇప్పుడు చదవండి ఆ సందర్భాన్ని. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఈయన కలిగినది ఏమిటి? ఇప్పుడు చెప్పాలి మీరు. ఈయన కలిగినది ఏమిటి? స్వస్థపరిచేటువంటి వరం ఉంది ఆయన కాడ. దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి వరం ఉంది ఆయన కాడ. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిది? ప్రశాంతత లేని జీవితానికి ప్రశాంతమైన వాక్యం చెప్పే వరం ఉంది ఆయన దగ్గర. ఆమేన్. దేవుని రక్షణ గురించి తెలియచేసే వరం ఉంది ఆయన దగ్గర. అందుకని మా దగ్గర నువ్వు కోరుకున్నది లేదు కానీ నీకు ఏది అవసరమో అక్కడ చదవండి ఆ మాట ఉంటుంది. చదవండి ఆ మాట. అదే మాట చదువుకుంటాను కిందకి. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నా. నా దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు మన దగ్గర ఏముంటాయి అమ్మా? మన దగ్గర ఏముంది? ఇప్పుడు మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముందమ్మా? కొద్దిగా గొప్ప డబ్బులు ఉంటాయి అంతే కదా. ఊరన్నా అడుక్కుంటూ వస్తే కట్టెక్కడ రూపాయి వేస్తారు, వెళ్ళిపోతారు. రూపాయి కంటే ఎక్కువేరా? ఓకే, ఒక 10 రూపాయలు వేస్తారు. మంచి జాలి కలిగిన వాళ్ళకి వెళ్ళిపోతారు. నీ దగ్గర అదేనా కలిగింది? ఇంకేముంది నీ దగ్గర? ఏముంది మీ దగ్గర చెప్పండి అమ్మా. మీ దగ్గర ఏముంది చెప్పండి. ఆమేన్. నీకు ఈ పరిస్థితి రావటానికి కారణం ఏందని అడిగి తెలుసుకొని నీ జీవితం బాగుపడాలంటే యేసు ప్రభువు దగ్గరికి రా అని అది తెలియజేయాలి. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినది. వీళ్ళు పొందుకున్నది ఏంటిది? వీళ్ళు ఏం పొందుకున్నారు? యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా పొందుకున్నారు.
మేము యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా పొందుకున్నాము, ఆ యేసు ప్రభువుని నీకు కూడా సొంత రక్షకునిగా ఇస్తాము అంటున్నారమ్మా. నాకు కలిగినది ఎన్ దగ్గర ఏం కలిగింది? ఇప్పుడు మీ దగ్గర కలిగిందంటే ఏముందమ్మా? ఇప్పుడు ఉంది సాధారణకు మా సహోదరి ఉంది, సిస్టర్, మీ దగ్గర ఏముందంటే మా దగ్గర ఏముందన్న చిన్న ఒక ఇల్లు ఉంది, అటు వెళ్ళకపోతే ఒక చిన్న ప్లాట్ ఉంది, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 1,00,000 ఉంటాయి అన్న. నీ తప్పితే ఏమున్నాయి అంట. వీటికంటే ప్రాముఖ్యమైనది ఉండాలి. ఏంటిది? యేసు ప్రభు వారు నీలో ఉంటే నీవు ఆ యేసు ప్రభుని పక్కన వాళ్ళకి పంపిస్తే నీ డబ్బులతో పని లేదు వాడికి, నీ యొక్క ఆస్తితో పని లేదు వాడికి, సాయంకాలం ప్లేట్ తీసుకొని ఇంటికి రావాల్సిన పనిలా. యేసు ప్రభువుని అతనికి అంగీకరిస్తే యేసు ప్రభువును పొందుకున్న అతని జీవితము యేసు ప్రభు అతనికి అనుగ్రహిస్తాడు. మాకు కలిగినది ఏమిటంటే యేసు నామమున. ఎవరు నామం అంటున్నారు అక్కడ? యేసు నామమున. మాకు కలిగింది యేసు నామము. యేసు నామమున నువ్వు లేచి నడుము అన్నాడు. ఆమేన్. యేసు నామమున నీ జీవితంలో ప్రశాంతత లేదా? నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ కుటుంబంలో సఖ్యత లేదా? నీ కుటుంబంలో ఆనందం లేదా? యేసు నామములో నీకు కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఈరోజు చాలా మంది ఏదేదో ప్రయాసపడుతున్నారు, ఏదేదో ఆలోచిస్తున్నారు, ఎక్కడికెక్కడికో పోతే ప్రశాంతత వస్తున్నారు, ఏదేదో సాధించుకుంటే నెమ్మది వస్తున్నారు. ఎంత చేసినా నీ జీవితంలో నెమ్మది రావటం లేదు. ఎంత సాధించినా నీ జీవితంలో నెమ్మది రావటం లేదు. ఉదయం నుంచి సాయంకాలం దాకా టెన్షన్స్ పడలేక ఈ టెన్షన్స్ తగ్గించుకోవటానికి మద్యపానం తీసుకొని టెన్షన్స్ తగ్గుతుంటే తగ్గటంలా ఎక్కువైపోతున్నాయి టెన్షన్స్, అప్పులు పెరిగిపోతున్నాయి. లేకపోతే ప్రశాంతత కోసము ఎక్కడైనా పాపం చేయడానికి వెళుతుంటే ప్రశాంతత అంటే ప్రశాంతత ఏమి రావటంలా, ఇంకా ప్రశాంతతకు మించిన అప్రశాంతత అనేది ఎక్కువైపోతుంది. ఏమి కావాలంటే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించే గుణము కావాలి మనకు. పొందుకోగలుగుతున్నాము? ఈరోజు నాకు ఏ టెన్షన్ లేదని ఎవరు చెప్పగలరు? యేసు ప్రభువుని పొందుకున్న వాళ్ళే చెప్పగలరు. ఎవరు చెప్పలేరు. ఏ ఆలోచన లేదనుకుంటారు. అప్పుడప్పుడు చాలా మంది నీకే ప్రయాస, నాకు అసలు ఏ దాని గురించి ఆలోచన లేదు. ఎందుకు లేదు? నా ప్రభువు నాకుంటే నాకేం కావాలమ్మా? నా ప్రభువు నాకుంటే ఏం కావాలి? నాకేం అవసరం లేదు. ఎప్పుడు ఏది నాకు అవసరం అది ఆయన ఇస్తాడంతే. ఆయన ఏమైనా పైన దిగొస్తాడంటే దిగిరాడు. ఇప్పుడు ఈయనకి నడవటానికి శక్తి ఇవ్వటానికి యేసు ప్రభువుని దిగొచ్చిండా? యేసు ప్రభువుని దిగొచ్చిండమ్మా? మరి ఎవరు వచ్చారు? యేసు ప్రభువుని నమ్మినటువంటి శిష్యులు వచ్చారు. ఈరోజు నువ్వు యేసు ప్రభువును పొందుకున్నావు. నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఆ యేసు ప్రభువుని వెళ్ళి ఎంతమందికి పంచావు? ఆ యేసు ప్రభువుని ఎందరి జీవితాల్లో నీకు పంచి వాళ్ళ జీవితాలు చీకటమయముగా ఉంటే, వాళ్ళ జీవితాలు పాపంలో ఉంటే, వాళ్ళ జీవితాలను రోధంలో ఉంటే ఆ జీవితాలను బాగు చేసావు చెప్పండి. తప్పు చేసే వాళ్ళ దగ్గర పోయి పొలాలు పెట్టి పొడవటం తప్పితే ఏం తెలుసా మనకు? బాధలో ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఇంకా గుణపం తీసుకొని గుండెల్లో గుంచడం తప్పితే ఏమన్నా తెలుసా? ఏమన్నా తెలుసా చెప్పండి. ఎవరో ఒకరు బాధలో ఉన్నారు, పాపంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, బయటికి తీసుకురావడానికి మార్గాన్ని తెలియటం లేదు ఈరోజు జనములకు. వాళ్ళు అశాంతతలో ఉన్నారు. అశాంతిలో ఉన్న వాళ్ళకి శాంతిని గురించి తెలియచేయాలి. వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలంటే నువ్వు పొందుకున్న తర్వాత ఎదుటి వాళ్ళకు పొందుకునేటట్టు తెలియచేయాలి. నువ్వు పొందుకున్నావా? మీరు పొందుకున్నారా? నువ్వు పొందుకుంటే రుజువు ఏంటంటే నువ్వు పక్కన వాళ్ళకి తెలియజేయాలి. అది నువ్వు పొందుకుంటే. కడుపు నిండినోడు, స్వార్థం లేనివాడు ఏం చేస్తాడు? ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెడదాం అనుకుంటాడు. కానీ కడుపు నిండినోడు, స్వార్థం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఎందుకు వాళ్ళకెళ్ళగా పెట్టడమో కుక్కకేద్దామని ఆశిస్తాడు. ఇద్దరిలో తేడా ఎవరికి ఉంది? ఇద్దరు యేసు ప్రభువుని పొందుకున్నాడా? వీడి తిని పక్కనోడు పెట్టినోడు యేసు ప్రభువుని పొందుకున్నాడా? వీడి తిన్న తర్వాత సాయంత్రాన్ని దాచిపెట్టుకుందాంలే, తర్వాత సాయంత్రం తిందాం, ఉదయానికి దాచిపెట్టుకుందాం, ఉదయం కూడా తిందామని స్వార్థంతో దాచిపెట్టుకొని సాయంత్రం పోయి తీసాక మొత్తం ఏమైంది? పురుగులు పట్టిపోయింది. ఈడు కరెక్టా? పురుగులు పట్టిపోయి కింద పాడేయటానికే ఓకే, కానీ పక్కన వాళ్ళకు పెట్టడానికి ఓకే కాదు కొందరు. ఎందుకంటే వీళ్ళు యేసు ప్రభువుని పొందుకోలేదు. ఇప్పుడు పేతురు, ఈ శక్తి పేతురుకు ఉంది. ఎవరిచ్చారు ఈ శక్తి పేతురుకి? యేసు ప్రభు ఇచ్చాడు. మీరు నా నామమును వెళ్ళి అనేకమైన కార్యములు చేయమన్నాడు. వెళ్ళారు. ఇప్పుడు మీలో ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళైనా చెప్పగలరా? మీరు బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యలు ఉన్నారు, యేసు ప్రభు దగ్గరికి రాని నీకు నెమ్మది వస్తుందని ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడైనా చెప్పావమ్మా? చెప్పారా? నేను చెప్పామన్నారు. చెప్పిన వాళ్ళు ధన్యులు. ఎందుకు చెప్పలేదని చెప్తున్నానంటే
నీలో వెలుగుంటే అనేకులకు ఆ వెలుగేమవుద్ది, వెలిగించబడుద్ది. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు లైట్ కట్టినాం, ఈ లైట్ ఏం చేయాలనుకుంటుంది? లైట్ ఆన్ చేసినప్పుడు అదేమనుకుంటుందమ్మా? కిరణాలు తనే ఉంచుకుంటుందా, 10 మందికి పంచుద్దా? ఇప్పుడు మనం ఎంతగా ప్రయాసపడ్డా ఇది ఎవరికి కనపడకూడదని ఎంత పెట్టినా కూడా కనపడకుండా ఉంటుందా? దాని స్వభావం ఏంటి? 10 మందికి దారి చూపించడమే దాని స్వభావం. అలాగనే యేసు ప్రభు నిజంగా నమ్ముకున్న వాడి స్వభావం ఏంది? 10 మందిని మంచి దారిలోకి తెప్పించడమే స్వభావం. ఇలా 10 మందిని మంచి దారిలోకి తెప్పిద్దామన్నప్పుడు పక్కన ఏమని అంటున్నారు? ఇక్కడ చీకటి ఉంటది. ఈ చీకటి మన వాళ్ళని ఏం చేయదు. ఈ చీకటి ఏం చేయదమ్మా? నువ్వు వెలిగింది చాలే, వాళ్ళని వెలిగేయాల్సిన అవసరం లేదు. నువ్వు వెలిగింది చాలు, నువ్వు ఉన్నావు కదా, మమ్మల్ని ఎందుకు బాగు చేయాలి, మాకెందుకు చెప్పారంటే అంటప్పుడు ఆయన ఏమన్నాడు? దూషించబడి. ఆమేన్. ఎంత బాగా రాశారమ్మా? దూషించబడి. ఎందుకు దూషించలేదు? ఎందుకు దూషించలేదమ్మా? ఎందుకు దూషించలేదు? నేను దూషించటానికి అది వచ్చింది, వాళ్ళని వెలిగించటానికి. ఇక్కడ వదిలేశాడంటే సమస్తం విడిచిపెట్టడం అంటే మాటతో చెప్పినంత ఈజీ కాదు. మాటతో చెప్పినంత ఈజీ అంత ఈజీ అనుకుంటున్నారు. వదిలిపెట్టడం అంటే, వదిలిపెట్టాలంటే ఏం చేయాలని చెప్పాను చాలా సార్లు. లోకంలో నుంచి వేరవ్వాలి, లోకంలో నుంచి వేరు కావాలి. వదిలిపెట్టాలంటే నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఈరోజు నీకేం కలిగింది? ఈరోజు మీకేం కలిగింది? ఈరోజు నాకు కలిగింది ఏంటిది? ఈ సువార్త మీ అందరికీ పంచాలనే ఆలోచనతోనే ఇవన్నీ కూడా సమస్తంలో ఖర్చు పెడుతున్నా. ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే ఇది అందరికీ పంచాలి. ప్రశాంతత లేని వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, నెమ్మది లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి, ఆనందం దూరమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రశాంతత వాళ్ళకు ప్రకటించాలి. నేను పొందుకున్న ఆనందం వాళ్ళకు ఉండాలి, నేను పొందుకున్న నెమ్మది వాళ్ళకి ఇచ్చాలి. ఎందుకు ఇవ్వాలంటే నా దేవుడు నాకు ఇది నేర్పించాడంతే. ఇదే దేవుడిని మనకు నేర్పించింది, ఇంకేమి ఏదేది నేర్పించలా. ఇది అవసరమైతే నువ్వు తిని ఇంకొకరికి పెట్టమన్నాడు, కానీ వేరే వాళ్ళకు దోచుకోమని చెప్పమని. నువ్వు వెలిగించావు. నేను ఇదే చెప్పాను, ఈ లైట్కు వెలిగే స్వభావం ఉంది. అది ఆను కాగానే ఇక్కడ వచ్చే ఏమని కనపడుతుంది మొత్తము. అలాగే ఈ సువార్త ఎక్కడైతే ఆన్ అవుతుందో అక్కడికి వచ్చిన ప్రతి మనిషి జీవితం ఏమవుతుంది? వెలిగించబడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి బ్రతుకు వెలిగించబడుతుంది. అందుకే ఈ కుట్టువాడి జీవితంలో నెమ్మది లేక, ప్రశాంతత లేక, రోజు ఎంతో మంది తిట్టుకుంటున్నా, ఎన్నో అంటున్నా, ఒక్కడు కూడా ఒక మార్గం చూపించేవాళ్ళు లేడు. ₹1 చెల్లిపోతున్నాడు అంతే. ప్రశాంతత చూపించాడు ఒక్కడైనా ఉన్నాడా? ఉన్నారా చెప్పండి. ఎప్పుడైనా చాలా మందిని చూడండి, అందరం పోతాము, ఎవరికి అడగన పోయినప్పుడు 100-200 డబ్బులు చేతులు పెట్టి వస్తాం. అంతకుమించి మనం చేయగలమా? ఏమైనా చేయగలమా? బాధలు తీర్చాలి. బాధలు తీర్చేటువంటి బాధ్యత అది దేవుడు మన మీద పెట్టాడు. ఎలా తీర్చాలయ్యా? అప్పున్నోడికి అప్పు తీరితే బాధ్యత భారం వాళ్ళ యొక్క బాధ పోద్దంటే అప్పు మనం తీర్చాము. ఇప్పుడు నాకు ఒక 50,000 అప్పు ఉంది, ఉదాహరణకు ఇక్కడ ఊరాన్ని మీరు తీర్చారనుకోండి, మళ్ళీ నేను అప్పు చేయనా? ఎందుకు చేస్తాను చెప్పండి? ఆమేన్. నేను అప్పు చేస్తే వీళ్ళు తీరుతారు కదా, నాకేమి ఇబ్బంది అని. కానీ ఏం చేయాలి? అప్పు చేయకుండా ఉండేటువంటి గుణాన్ని పెంచాలి అతనికి. అబ్బో పాపం తాగాడు, అప్పులు పడేయాడు, అయ్యో పాపము ఇవి ఒక్కసారికి సహాయం చేద్దామని అనుకో, అప్పులన్నీ తీర్చామనుకో, రేపొద్దున ఎక్కువ తాగుతాడు. ఏందా ఎక్కువ తాగుతాను అంటే, నేను అన్ని అప్పులు చేసినా వాళ్ళు వచ్చి తీరుతున్నారు, నాకేంది? అసలు తాగుడే అనిపిస్తే అప్పు చేయడుగా. ఇప్పుడు వీడికి కాళ్ళే ఇస్తే ఇంక అడుక్కోడుగా. అది ఇక్కడ కావాల్సింది. ఏది ఇవ్వాలి అది ఇవ్వాలి. ఇవ్వాల్సింది ఇవ్వకుండా నేను ఇచ్చేస్తున్నా. మనకి ఇవ్వాల్సిన ఇవ్వటంలో ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, సిస్టర్కి, ఆ సిస్టర్కి ప్రశాంతత కావాలి. ప్రశాంతత ఇవ్వకుండా నీకు డ్రెస్ కావాలమ్మా, నీకు సెల్ ఫోన్ కావాలా, నీకు బైక్ కావాలా, నీకు టీవీ కావాలా, ఇవన్నీ కొనిచ్చినా కూడా అమ్మాయికి ప్రశాంతత ఉండదు. ప్రశాంతత ఏంది? మనసులో ఏదో ఒక బాధ ఉంటది. ఆ బాధ పోయేటువంటి మాట దేవుడు. ఆ దేవుడు ఆ అమ్మాయిని పట్టుకుంటే ఎన్నున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు చూసినప్పుడు, నాకు తెలిసినటువంటి ప్రెస్ దగ్గర పోయినప్పుడు, ఇంట్లో భార్య భర్తలు కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, భార్య కొద్దిగా ఇబ్బంది పడింది అనుకోండి, భర్త ఏమంటాడు వచ్చి, రేపొద్దు మీ అమ్మని ఇంటికి పోదామంటాడు.
అంటే సంతోష పెట్టాలని. అంటే ఈడేమనుకున్నాడు, వాళ్ళ అమ్మాయిల ఇంటికి అడిగిపోతే ఏమి తృప్తి ఉండదు అనుకున్నాడు. అది కాదు ఇవ్వాల్సింది. ఏంటిది? యేసు ప్రభు వారిని ఆమె జీవితంలోనికి పరిచయం చేస్తే అప్పుడు అనుకుంటుంది ఆమె, నా దేవుడు ఉంటే నాకు ఏమున్నా లేకపోయినా చాలు. ఎందుకంటే ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆయన ఏమయ్యాడు, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే. ఎంత బాగా పాడతాం, నా తల్లి నీవే, నా తండ్రి నీవే. పాట పాడటానికే, కానీ నిజంగా మనం అనుభవించడానికి ఉంటాడా? మనకు అనుభవించడానికి ఓకేనా? అనుభవించటానికి యేసు ప్రభువే అలా మన జీవితంలోనికి రావాలి. ఎందుకు రావాలంటున్నానంటే ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ఇదిగో వెండి బంగారముల మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినవే నీకు ఇచ్చుచున్నామని అని ఏం చేశాడు? లేచి నడువు అన్నాడు. నువ్వు లేచి నడువు అన్నాడు. అసలు వాడికి ఈ వచ్చిన వాళ్ళందరూ రూపాయి, 2 రూపాయలు, పావలా, 10 రూపాయలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? లేచి నడవమంటున్నాడు. అప్పుడప్పుడు చాలా మంది అడుక్కుంటుంటారు. కొంతమంది పాప మీద దేనికి అడుక్కుంటారు వీళ్ళు? కొంతమంది అన్నం కోసం అడుక్కుంటారు. అమ్మా 9:30 అయింది, పాప 9 బాగా అయింది, 9:30 కూడా కాల, మీ టైం అప్పుడు అయింది అనుకుంటా. మీరు ఇంటికాడ ఉంటే నిద్రపోయే టైం కదమ్మా, మీరు ఇంటికాడ ఉంటే నిద్రపోయే టైం. ఈరోజు దేవుని వాక్యం ఉన్నారు కాబట్టి ఇది వాక్యం మీలోనికి వెళితే మీరు నిద్రపోరు. వాక్యం మీలోనికి వెళ్ళకుండా ఎన్నోసార్లు చెప్తాను, మళ్ళా చెప్పను. అపవాది ఏం చేసిందంటే మీకు మనోనేత్రములకు గుడ్డితనం కలిగి వెళ్ళదు లోపలికి. మీరు ఎంత ప్రయాసపడి ఎంత ఉన్నా లేదు. అందుకని మీరు ఏం చేయాలి? రేపు నుంచి ప్రార్థనకు రావాలనుకున్న వాళ్ళు ఊరే మీకు అందరూ చెప్తున్నాను, ప్రార్థనకు రావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఏం చేస్తారంటే ఎక్కువ రోజులు ఆ టైం పొద్దున్నే ఒక 10 నిమిషాలు ఎక్కువ నాకు ప్రార్థన పోతే నిద్ర రాకూడదని ప్రార్థన చేయండి. ఎట్ట కుదురుతాయి అంటే చేయండి, చూద్దాం. పొద్దున్నే లేచి కసువు కొట్టుకొని అన్నం వండుకొని అది చేసుకొని ఇది చేసుకొని ఏదో టంగటంగన వచ్చారు ప్రార్థనలు కూర్చొని పోతే ఉపయోగం ఉండదు. దేవుని పని దేవుని పనిలాగే చెయ్యాలి. ఈరోజు నేను ఉదయం ఉన్నాను, నాకు వేరే చిన్న చిన్న పనులు ఉంటాయి. పొద్దున కూర్చున్నాను 12 గంటలు 11 గంటలకు కూర్చున్నాను అన్నం తిని. మధ్యాహ్నం 2:30 గంటలకు లేచాను. నాకేం అవసరం? నేను చదువుకోవాలి, నాకేమైనా అవసరమా? ఒక భయం, ఒక బాధ. అడిగిపోయేదో 4 మాయ మాటలు చెప్పిపోతే కుదురుతాం మేడం. ఒకవేళ మీకు అనుకోండి, ఆ ప్రకాష్ బాగానే చెప్పాడు పాస్టర్ గారు అనుకుంటాడు. పైన ఊరు చూస్తాడు, ఆయన రేపు లెక్క చేస్తాడు. ఇంత టైం పెట్టి ఎన్ని ఖర్చు పెట్టుకొని ఇంత పెట్టుకొని ఇంతమందిని గోక పెట్టి వేదనాడు కొడుకు అతను చెప్పుకోవటాను, కానీ నన్ను గద్దించడు. అందుకని ఈ వాక్యం మీరు ఎన్నోసార్లు వింటారు. అందుకే మీకు ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఈ మాటలో నుంచి కొత్తదనాన్ని తీసుకుంటాను. ఉన్న అర్థం అది కొత్తదే కాదంటే రిఫరెన్స్ తీసుకుని మా దగ్గర లేవు. ఈ రోజు మన దగ్గర అవి లేవు. నా దగ్గర చెప్తున్నాను, బంగారం లేదు, ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు. ఒకటే చెప్తున్నాను, నా దగ్గరికి మీరు వస్తే ప్రశాంతత ఉంటుంది. మా కుటుంబంలో ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది. అప్పుడు ప్రశాంతత వస్తారు కదా, అక్కడికి వస్తుంటారు కదా, ఆడొక సంతోషం, ఒక ఆనందం, తెలియని ఒక ఆనందం ఉంటుంది. అప్పుడెప్పుడు అనుకుంటాం ఆదివారం వస్తే ప్రశాంతంగా ఉండేటట్టు ఉంటారు. వస్తుంటారు, నేను కాదనట్లేదు. వచ్చినప్పుడు చిన్నవి మేమేం పెద్ద బిర్యానీలు, చికెన్లు, మటన్లు ఏం తింటామా? ఏమి లేదు. ప్రార్థన చేసుకుంటాము, కొద్దిగా మాట్లాడుకుంటాము, కొంచెం తోటి ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న కొద్దిగా ఆట ఆడుకుంటాము, మళ్ళీ ప్రార్థన రావు. ఇది ఒక సంతోషం. ఆ రోజు ఎట్ట గడిచింది కూడా తెలియదు, ఆ రోజు ఎట్ట అయిపోయింది కూడా తెలియదు. అదొక సంతోషం. ఎందుకంటే దేవుని కుటుంబము అలాగనే ఉండాలి, దేవుని బిడ్డలు అలాగనే ఉండాలి. ఎంత చేసినా ఏం చేసినా ఒక ప్రశాంతత లేకుండా ఏమి అవసరము. మళ్ళీ మేము ఏ రోజు కూడా నాకు తెలిసి వాళ్ళు వస్తుంటారు కానీ పాపం అప్పుడు చెప్తుంటాను. ఈ రోజు ఇంతవరకు చెప్పలేదు. ఏ రోజు కూడా మా ఇంట్లో చికెన్లు మటన్లు తక్కువ ఉండేది. అది వరకు మా పప్పు పచ్చడి ఏదో ఒకటి ఉంటుంది. ఏ రోజు ఉంటుంది పాపం. శాంతమ్మ శాసాలు ఉంటుంది అమ్మాయి, పాపం ప్రసాదాలు మటన్ అయితే తెచ్చుకుంటాడే. మరి ఏమన్నాం అంటే మన దగ్గర ఇది కాదు, తిండి కాదు, ప్రశాంతత, నెమ్మది. అందరం కూర్చొని దేవుని మాటలు మాట్లాడుకుంటాం, దేవుని పరిచయాలకు వెళ్ళిపోతాం, దేవుని పరిస్థితులు ఉంటాం. ఆడున్న వాళ్ళు అందరూ అదే ఆ మాటలు, అదే అవగాహన. ఇంకొక ఆలోచన రాను కూడా రాదు. పాపం ఇప్పుడు రాను ఫోన్ చేసిన కట్టెక్కిని కట్ చేస్తుంటారు. ఎక్కువ తోడు ఎందుకు మాట్లాడే ముందు దేవుని పనిలో ఉండాలి. అందుకే చెప్తుంటే యేసు ప్రభువును పొందుకుంటే ఆనందం వేరు, యేసు ప్రభువులు ఉంటే ఆనందం వేరు. అందు అన్నాడు, ఈ కుంటివాడు చెప్తున్నాడు, మా దగ్గర ఈ లేవు, నువ్వు కోరుకున్నాయి. మాకు కలిగింది ఏంటంటే నీకు కావాల్సింది మా దగ్గర ఉన్నదే. నీకు ఏది నువ్వు అడిగేది కాదు, నీకు కావాల్సింది మా దగ్గర ఉంది. నీకేది కావాలంటే నాకు యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క వరమును బట్టి నీకు రక్షణ కావాలి. ఆ రక్షణలోనికి నువ్వు రావాలంటే నీకు స్వస్థతనివ్వాలి. స్వస్థతను రక్షణ కోసమే వాడాలి, కానీ అదే ప్రాముఖ్యమైందని చెప్పి వాక్యాన్ని పక్కన పెట్టకూడదు. ఈరోజు స్వస్థతనే ప్రాముఖ్యత ఉన్నారు, వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఆడిపోతే పిల్లలు పుట్టారంట, ఈడిపోతే జ్వరం వచ్చిందంట, ఆడిపోతే అద్భుతం జరిగిందంట. ఎవరు చెప్పారు? అన్నీ జరుగుతాయి, అన్నీ వస్తాయి, కాదనటం లేదు. ఒకటే చెప్తున్నాను, ప్రశాంతత, నెమ్మది,
ఆనందం. అది ఎక్కడుంది? యేసు ప్రభు దగ్గరే దొరుకుద్ది. నీ కుటుంబంలో లేకపోతే, నువ్వు ఉన్న స్థితిలో లేకపోతే, నువ్వు ఒకవేళ కుమిడి కుసించిపోతూ నశించిపోతూ ఎవరికి చెప్పుకోలేక లోపల కృంగిపోతూ ఉంటే ఆయన దగ్గరికి రా. ఆయన నీకు ఈగపోతే బ్రతుకు. ఇది అనుభవించు. రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. రుచి చూడండి ఒకసారి, వచ్చి చూడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయకపోతే, పుట్టుకతో కుంటివాడైన వాడికి తల్లిదండ్రులు ఇవ్వలేదమ్మా ప్రశాంతత, అన్నదమ్ములు ఇవ్వలేదు ప్రశాంతత, బంధుమిత్రులు ఇవ్వలేదు ప్రశాంతత. రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా తన చేతి నిండా ఏమవుతాయమ్మా? డబ్బులు వస్తూనే ఉంటాయి. ఈ డబ్బులు ఇలా ప్రశాంతత. వీళ్ళు చెప్పిన మాట వానికి ఏమిచ్చింది? ప్రశాంతత ఇచ్చింది. అంటే యేసు ప్రభు వాక్యము వానికి నెమ్మదిని ప్రశాంతతనిచ్చింది. నీవు కావాలనుకుంది ఆయన ఇయ్యడు. నీకేది కావాలో అది ఇస్తాడు. ఆమేన్. నువ్వు ఎందుకు కోరుకోవాలంటే ఏది కావాలో నువ్వు ఊహించలేవు. ఇది ఇస్తాడో ఇయ్యడో, దీన్ని కోరుకోవడం కరెక్ట్ కాదులే. కానీ ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఇలా అనుకుంటారు, ఏదో అప్పులు తీరిపోతే బాగుంటాయి. అప్పులు తీరటం అనేది యేసు ప్రభు దృష్టిలో శాంపుల్ అంతే, ఒక సింపుల్ అంతే. కానీ నీ కుటుంబంలో దేనికి బానిసయ్యారు? తాగుడికి, వ్యభిచారానికి, దొంగతనానికి, జోదానికి, దేనికి బానిసలయ్యారు? ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తాడు. అది ఆయన చేయగలిగిన గొప్పతనం. బయటకు వచ్చిన తర్వాత నువ్వు చేసుకునేదాన్ని రాత్రి పగలు కష్టపడితే లక్షలు కాదు 10 లక్షలు అయిన అప్పు తీరదు. కానీ బానిస అయిపోయిన తర్వాత నువ్వు ఎంత పని చేసినా దట్టే పోతావు. నీకేం ఉపయోగం ఉంది? ఎంత పని చేసిన ఇట్టే పోతుంటాయి. ఆ సినిమాలకు, శిఖార్లకు, జోదాలకు, వాటికి, ఈటకు, శరీర సౌందర్యమైన వ్యర్థమైన పనికే పోతుంటాయి. నీ ఖర్చు ఏముంది? వచ్చినాయి అట్టు పోతుంది. ఎప్పుడెప్పుడు తిరుగుద్ది? కానీ ఇప్పుడు జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ చేసిన అంత అప్పు తీర్చుకుంటావు, ప్రశాంతంగా జీవిస్తావు. నీవు, నీ భార్య, నీ బిడ్డలు, కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా ఉంటారు. కాబట్టి కుంటివాడి విషయంలో జరిగింది ఏంటంటే, వాళ్ళకు కలిగిందే ఆయనకి ఇచ్చారు, కానీ వాడు కోరుకుంది వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు మనకు దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు ఏది ఊహిస్తున్నాడో అది ఆయన ఇచ్చేది కాదు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువైంది నీకేది కావాలో అది ఇస్తాడు. నీకు ఎప్పుడు ఏది కావాలో అది ఇచ్చినప్పుడు దానికి విలువ ఉంటుంది. ఆకలి అయినప్పుడు అన్నం పెడితే విలువ ఉంటుందమ్మా. ఆకలి తీరిన తర్వాత బిర్యానీ పెడితే తింటారా? ఏమంటారు? ఏమిటి వస్తుంది అంటారు, తినబుద్ధి కావట్లేదు అంటారు. అది ఆకలి అయినప్పుడు మంచి నీళ్ళు ఇచ్చినా అవి బంగారం, వజ్ర వైడూర్యాల కంటే ఎక్కువ. కాబట్టి ఈరోజు మన అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, నీవు అడిగిన దానికంటే కూడా నీకు ఏది అవసరమో అది ఇయ్యగలిగిన వాడే దేవుడు. అదే శిష్యులకిచ్చి పంపించాడు. వాళ్ళు అదే పొందుకొని సువార్త చేస్తున్నారు. ఈరోజు మనమేం పొందుకొని చేయాలనుకుంటున్నామంటే, ఎండి బంగారాలు పొందుకొని చేయాలనుకుంటున్నాం. ఎండి బంగారాల వల్ల సువార్త జరగదు. ఎండి బంగారాల వల్ల ఏమవుతుందంటే, ఒక పెద్ద మీటింగ్ పెట్టి 1,00,000 మందిని మనుషులను పిలుచుకొచ్చి అన్ని చేసి పెద్ద సభలు చేయగలం. ఎండి బంగారాలు అంటే అందరికి బిర్యానీలు, భోజనాలు పెడితే అందరూ వస్తారు, ఇది చేయగలం. కానీ దేవుడిని పొందుకున్నవాడు ఏం చేయగలడు? రక్షించేటువంటి మాటలు చెప్పగలడు. అదే కావాల్సింది. ఓకే, కాబట్టి ఈరోజు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు నాలోనికి వచ్చావు, నేను కూడా నలుగురిని వాళ్ళ జీవితాల్లో నెమ్మది కలిగించి నాలో ఉన్న నిన్ను వాళ్ళకు కూడా పరిచయం చేసే భాగ్యం దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.